ఒకప్పుడు హౌడీ మోడీ వేదికపై చేతులు కలిపిన ఇద్దరు నేతల్లో ఒకరు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకు ఇండియాపై విషం కక్కుతున్నారు. నిన్న మొన్నటి వరకు రష్యా వద్ద ఆయిల్ కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారత్పై 25% దిగుమతి సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యా దగ్గర ఆయిల్ కొంటూ పరోక్షంగా ఇండియా యుక్రెయిన్పై యుద్ధానికి సహకరిస్తుందని ట్రంప్ సర్కార్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్ ఈ కామెంట్స్ చేశారు. ఇండియా చేస్తున్న చమురు కొనుగోళ్ల ద్వారానే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం కొనసాగిస్తుందని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర రచ్చకు దారితీశాయి. అటు ఇండియా, చైనా రెండు దేశాలు కూడా రష్యా చమురుకు ముఖ్యమైన కొనుగోలుదారుగా మారాయని, ఇది ఆశ్చర్యకరమైన విషయమంటూ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అభిప్రాయపడ్డారు. ఇండియా చర్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారాయన. అయితే ఇండియా వెర్షన్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. రష్యా నుంచి చమురు తక్కువ ధరకు వస్తోంది. దేశ అవసరాల కోసం ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా ఆయిల్ దొరుకుతుందో అక్కడి నుంచి తెచ్చుకోవడమే బెటర్ అని ఆలోచిస్తోంది. అందుకే అమెరికా ఒత్తిడికి ఇండియా తలొగ్గే పరిస్థితే లేదు. నిజానికి రష్యా యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఎవరూ రష్యా నుంచి చమురు కొనకూడదని, వారిని ఆర్థికంగా ఒత్తిడికి గురిచేయాలని నిర్ణయించాయి. కానీ ఇండియా మాత్రం అలా ఆలోచించలేదు. యుద్ధం విషయంలో ఇండియా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. అంతేకాకుండా ఆ పరిస్థితిని ఒక ఆర్థిక అవకాశంగా మార్చుకుంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అదే టైంలో రష్యా మాత్రం తన ఆయిల్ను భారీ డిస్కౌంట్తో అమ్మడం మొదలెట్టింది.